నమస్కారం అండి. బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి. సో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే బహుశా ఆయన రైట్ హ్యాండ్గా ఉండొచ్చు, ఎందుకంటే ఆర్థిక శాఖ మొత్తం చూసుకునేది రాజేంద్ర రెడ్డి గారే కాబట్టి. కానీ బుగ్గన గారు లాస్ట్ వీక్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. వ్యంగ్యంగా మమ్మల్ని అందరినీ కొంతమంది పేరు పెట్టి కొంతమంది పేరు పెట్టకుండా రకరకాలుగా మమ్మల్ని తిట్టారు. ఓకే, మాకేం బాధలేదు. కాకపోతే కనీసం అంకెలు కూడా పూర్తిగా చూసుకోకుండా, కనీసం క్యాగ్ యొక్క రిపోర్ట్లు కూడా రెఫర్ చేయకుండా దాదాపు ఒక గంట సేపు దాన్ని హరికథలు వినిపించారు. సో బేసిక్గా ఏంటంటే ఆయన ఏదేదో అంకెలు చెప్పేసి మాకు చాలా బాగుంది, మా యొక్క ప్రభుత్వం, మా ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది, అసలు ఏ రకమైన దాని డోకా లేదు, మేము అసలు అప్పులే చేయలేదు అంటూ రకరకాలు పెడతారు. ఇట్లే వస్తారు రకరకాల హావభావాలతో. బహుశా ఆయన బీటెక్ ఎంబీఏ చదువుకున్నాం కాబట్టి ఆర్థిక శాస్త్రం మీద మంచి పట్టుందేమో. మాలాంటి వాళ్ళు ఎకనమిక్స్ చదువుకున్నాం, మాకేం తెలుసు చెప్పండి. సో ఖచ్చితంగా ఆయన ఏదో దాన్ని హరికలు చెప్తూ ఉంటారు. కానీ ప్రాబ్లం ఏమంటే ఆయన చెప్పే అప్పులైనా సంక్షేమమైనా అన్నీ అబద్ధాలే. ఇంత పెద్ద మాట వాడడం నాకు బాధగానే ఉంది. కానీ బట్ సత్యాలు అర్ధసత్యాలు కాకుండా ఆయన అర్ధసత్యాల నుంచి అబద్ధాల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పూర్తి స్థాయి జవాబుదారీగా ఉండాలి. ఎలా ఉండాలో అన్నది, ఎందుకు ఉండాలి, ఎలా ఉండాలి, అసలు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళతో పోలిస్తే ఇంతకుముందు మా 5 సంవత్సరాల్లో మేమేం చేసాం, ఇట్లాంటివన్నీ వాళ్ళ జస్ట్ విల్ డిస్కస్. యనమల రామకృష్ణ గారు ఒక లెటర్ రాశారండి. ఇట్లా ఆర్థిక పరిస్థితుల్లో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి, అది ఇది అని చెప్పి. బుగ్గన్ గారు ఎంబడే ఒక 3-4 రోజులకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. మా ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది, అసలు ప్రాబ్లమే లేదు అంటూ స్టార్ట్ చేశారు. కానీ అప్పుల గురించి మాత్రం చెప్పరు, అవి ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి. కానీ ఆయన మనం 23 నవంబర్కి వచ్చేసాం, ఆయన మాత్రం 21 మార్చి అంకెలు చెప్తుంటేనే 3 సంవత్సరాలు, అంటే 19లో వాళ్ళు వచ్చారు కదా, అక్కడి నుంచి 3 సంవత్సరాల కాక అంకెలు మాత్రమే చెప్తుంటారు ఆయన. ఆ తర్వాత 1.5 year గడిచిపోయింది, ఇంకొక 4-5 నెలల్లో వాళ్ళ గవర్నమెంట్ కూడా పడిపోతుంది. ఆయన ఈ 1.5 year అంకెలు చెప్పరు. సో సరే, యనమల రామకృష్ణ గారి లెటర్కి రిప్లై ఇవ్వాలంటే ఆర్థిక శాఖ వాళ్ళు సిగ్గుపడి ఉంటారు, అందుకని ఇవ్వలేదు అంటూ వ్యంగ్యంగా చెప్పారు. కరెక్టే, మేము ఒప్పుకుంటాం, సిగ్గుపడి ఉంటారు మీ అధికారులు. ఇన్ని అబద్ధాలు మనం ఎక్కడ చెప్పేదిరా బాబు, ఏ అబద్ధాలకైనా ఒక లిమిట్ ఉంటుంది కదా అని సిగ్గుపడి ఉంటారు, అందుకే రాయట్లేదు. లేదు మీరు ఎట్లా అబద్ధాలని చెప్తారంటారా? ఖచ్చితంగా ఐ రైట్ టు ప్రూవ్ అండి. సో ఆ సమావేశంలోనే ఆర్థిక శాఖ మంత్రి గారు ఫస్ట్ ఏమన్నారు, మా ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది అన్నారు. ఎవరో న్యూస్ పేపరు విలేకరి అట్లా కాదు 3-4 క్వశ్చన్లు ఎప్పటికీ అబ్బే అట్లా కాదు, ఆర్థిక పరిస్థితి బాగుందని కాదు, కష్టాలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి అంటూ కోవిడ్ అంటూ మళ్ళీ పాత ఆవు కథ ఎత్తుకున్నారు. సో ఆయనకి క్లారిటీ ఉందో లేదో, ఇంతకు ఒక్క క్వశ్చన్ స్పష్టంగా మీరు జవాబు చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగుందా బాగలేదా? కనీసం ఏ ఒక్క ప్రశ్నకి బాగా చెప్పండి జవాబు. బాగుందని చెప్పండి, బాగలేదని చెప్పండి. మీరే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లోనే 3-4 రకాలు చెప్పారు. తెలుగుదేశం హయాంలో జరిగిన ఆర్థిక పరిస్థితి గురించి రకరకాల తప్పులు చెప్పారు. కనీసం క్యాబ్ రిపోర్ట్లు రెఫర్ చేసి ఇచ్చినా కూడా బాగుండేది. వాళ్ళు ఎవరో ఆయన స్క్రిప్ట్ రాయించిన వాళ్ళు ఎవరో. మా యొక్క 5 సంవత్సరాల్లో అంట ఆర్థిక శాఖ వృద్ధి గ్రోత్ రేటు 6% దాటలేదంట. ఎవరు చెప్పారో సారికి నాకు అర్థం కావట్లేదు. మీ సెక్రటరీలు ఎవరున్నారో వాళ్ళు కాస్త దాన్ని ఏమన్నా చూడమని చెప్పండి సార్. అప్పులు చేస్తారు బ్రహ్మాండంగా, ఆకాశము అంతే అప్పులు చేస్తారు, మళ్ళీ మేము ఆర్థికంగా సూపర్ అంటారు. జిఎస్డిపి మాత్రం 16% పెరిగింది, 14% పెరిగింది అంటారు. కానీ దానికి తగ్గట్టుగా జిఎస్టీ పెరగదు అంటారు. మీ సొంత ఆదాయం దానికి అనుగుణంగా పెరగదు. కొత్త ఇది పరిశ్రమలు రావు, వరి సాగు తగ్గిపోతుంది, సాగు భూమి తగ్గిపోతుంది, కొత్తగా వచ్చిన ఇండస్ట్రీస్ అంటూ ఏమీ లేవు. అయినా జిఎస్టీపీ గ్రోత్ మాత్రం బ్రహ్మాండం చూపిస్తుంది. ఇదేంటంటే లేదు ఇంతే అంటారనమాట. సో ఎక్కడ లాజిక్ ఉండదు. ఇప్పుడు ఒక జిఎస్డిపి గ్రోత్ పైకి పోతున్నప్పుడు దానికి సంబంధించిన అన్నీ కూడా పైకి పోవాలి కదా, ఖచ్చితంగా పోదు. సరే, ఇట్లా చాలా చెప్తూ వచ్చారన్నమాట. సో ప్రభుత్వ
అప్పుల గురించి మాట్లాడుతూ పరిమితికి లోబడే మేము అప్పులు చేసాము అన్నారు. కానీ కార్పొరేషన్ గురించి మాత్రం పొరపాటును కూడా మాట్లాడు. 2023 జనవరిలో ఒక లిస్ట్ ఇచ్చారు, 1,15,000 కోట్లు మేము అప్పులు చేసామని. అంతకుముందు చాలా అప్పులు ఉన్నాయి, గవర్నమెంట్ ఇవ్వాల్సిన బాకీ ఉన్నాయి. అప్పులు అంటే కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులు, ఆర్బీఐ అప్పులే కాదు, మీరు ఇవ్వాల్సిన వాళ్ళు డిఏ అప్పులు కూడా అప్పుల కింద లెక్క, కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన అప్పులు కూడా అప్పుల కింద లెక్క. అవెంత మన బొగ్గన్న గారు మాట్లాడు, బహుశా బాగా ఆయనకి బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. మా పార్టీ నాయకులు ఉత్తరాలు రాస్తే దాన్ని గవర్నమెంట్కి అవి హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి అంటారు. సరే, వ్యంగ్యంగా మీరు మాట్లాడితే మాకంతకన్నా వ్యంగ్యంగా మాట్లాడడం రాదని కాదు, కానీ బట్ మనం వ్యంగ్యంగా మాట్లాడుకుంటే యూజ్ ఏంటి సార్? నిజాలు మాట్లాడుకుందాం. బుగ్గన రాజేంద్ర నాయుడు గారు విల్ ట్రై టు టాక్ ఫ్యాక్ట్స్ మాట్లాడితే మీరేమన్నా కరెక్ట్ చెప్తే అది కానీ ప్రజలు నమ్మితే మీకు లాభం, లేదు మేమేమన్నా తప్పు చెప్తే మాకే అది నష్టం. సో మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. మేము ఇప్పుడు నిజాలే చెప్తున్నామని మేము చెప్తున్నాం కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పింది ఫలానా చెప్పింది తప్పు అని మీరు ప్రూవ్ చేయగలిగితే అది మీకే కదా లాభము. సో మీరు మనం పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మేము వాళ్ళు ఏం చేసుకుంటే ఇది టీడీపీ జవాబు అనుకోండి. లేదు అంటే రాష్ట్ర ప్రజలకి అసలు మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఈ అప్పుల సంగతి ఏంటి, ఈ సంక్షేమం సంగతి ఏంటి, బ్రహ్మాండమైన సంక్షేమం మేము చేసేస్తున్నామని చెప్పేది డొల్లవాదన. ఎస్సీ నా బీసీ దాన్ని ఏమంటారు మైనార్టీ నా బీసీలు అని చెప్పేది ఎందుకు డొల్లవాదన? 5 సంవత్సరాల పాటు సప్లాన్లు ఏమైనాయి, ఎందుకు సప్లాన్లు మీరు పక్కన పెట్టినారు? అన్న క్యాంటీన్ లాంటి మా పథకాలు అయితే ఎప్పుడు తీసి అవతల కొట్టారు, అది పక్కన పెడితే కనీసం సప్లాన్లు కూడా ఎందుకు పక్కన పెట్టినారు, ఎందుకు అమలు చేయటం లేదు? సో ఇవంతా లేని సంక్షేమం అవుతుందా? లెట్స్ టాక్ సార్. సో ఏ రాష్ట్రానికైనా 4 రకాల ఆదాయ వనరులు అండి. మొత్తం ఆదాయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందా లేదా అని పక్కన పెడితే 4 రకాల ఆదాయ వనరులు ఉంటాయి. రాష్ట్రం యొక్క సొంత ఆదాయం, స్టేట్ ఓన్ రెవెన్యూ అంటారు. అంటే మనం వేసే పన్నులు, ట్యాక్సులు, దాన్ని ఏమంటారు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజు ఆదాయం, స్టాంపు ఆదాయం, భూమి శిస్తులు, ఇట్లాంటివన్నీ వస్తాయన్నమాట. అది రాష్ట్ర సొంత ఆదాయం అన్నమాట. సో రాష్ట్రం అంటే వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, మా అమ్మ ఇచ్చింది, మా నాన్న ఇచ్చింది, పక్కింటి వాళ్ళు ఇచ్చారు, ఇవేంత కాదు, నువ్వెంత సంపాదించుకున్నావు అన్నది మెయిన్. అంతే కదా, నా జీతం ఎంత అంటారు కానీ మీ అమ్మ జీతం ఎంత, మీ నాన్న జీతం ఎంత, మీ నువ్వెంత సంపాదించుకున్నావు. సో రాష్ట్రం ఎంత సంపాదించుకుంది అన్నది మెయిన్. కేంద్రం నుంచి వచ్చే రాష్ట్ర పన్నుల బాట. సో కేంద్రం కొంత ఇది పన్నులు తీసుకొని రాష్ట్రానికి 41% ఇస్తుంది కాబట్టి ఆ యొక్క పన్నుల వాటా ఎంత, కేంద్రం ఇచ్చే గ్రాంటులు. సో ఒక్కొక్క దాని పథకానికి 80% కొన్ని, 60% కొన్ని, 100% కొన్ని, 40% కొన్ని, ఇట్లా రకరకాల నిష్పత్తుల్లో కేంద్రం గ్రాంట్లు ఇస్తుంది. బాండ్ల ద్వారా తెచ్చుకోగలిగే అప్పులు, సావరిన్ బాండ్స్ ద్వారా, అది మీకు బ్రహ్మాండం తెలుసు. గత 400 సంవత్సరాలుగా ఇంతకుముందు అసలు ఎప్పుడో ఏదో ఆర్బీఐలో అప్పు తెచ్చుకునే వాళ్ళు అసలు ఎవరికి తెలియదు. గత 4 సంవత్సరాలు ఇట్ ఇస్ బికమ్ సో ఫేమస్. అప్పులు అంటే ఏంటి, అప్పులు ఎలా తెచ్చుకోవాలి అని అందరికి పూర్తిగా తెలిసిపోయింది కటసి వైసీపీ గవర్నమెంట్. సో రాష్ట్రం యొక్క పనితనాన్ని, ఏ రాష్ట్రమైనా సరే అండి, రాష్ట్రం యొక్క పనితనాన్ని చూపించేది రాష్ట్రం యొక్క స్వంత ఆదాయం. సో ఈ పద్ధతిలోనే రాష్ట్రం వేసే పన్నులు, లిక్కర్లు, రిజిస్ట్రేషన్ అన్నీ ఉంటాయన్నమాట. గత 10 ఏళ్లలో అంటే 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటి, రాజధాని కూడా లేకుండా కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు దాకా, నేను మాట్లాడే నవంబర్ 5వ తేదీ దాకా, అట్లీస్ట్ అక్టోబర్ దాకా అనుకుందాం పోనీ, వైసీపీ టీడీపీ ప్రభుత్వం లేక రాష్ట్ర సొంత ఆదాయం అంటే వాళ్ళు అసలు ఎంత సంపాదించారు, కేంద్రం ఇచ్చింది, అప్పులు తెచ్చుకుంది, లేకపోతే గ్రాంట్లు ఇచ్చింది, ఇవంతా పక్కన పెడితే టీడీపీ హయాంలో అంటే 2014 అంటే ఇవంతా ఎందుకు చూపించాల్సి వస్తుందంటే మేమేదో చాలా ఘోరంగా చేసామన్నారన్నమాట. అసలు మేమేం చేసామని చూపిస్తాం ఫస్ట్, తర్వాత వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. సో వీ స్టార్టెడ్ విత్ 29,857. కొత్తగా మనకు రాష్ట్రం వచ్చింది, రాజధాని కూడా లేదు, చాలా తక్కువతో స్టార్ట్ చేసినాం, 29,000 కోట్లు. అక్కడి నుంచి స్లోగా స్టార్ట్ అయ్యి 2015-16కి 39,000 వచ్చాము, 16-17 44,000 కొద్దిగా. సో ఎవ్రీ ఇయర్ గ్రోత్ చూడండి. ఇక్కడ నుంచి 29, 39, 44, 49, 58 అంటే 29,000 నుంచి 5 సంవత్సరాలకి డబల్ అయినాం. సో 29 ఆల్మోస్ట్ 58 అంటే 98% గ్రోత్. అంటే ఒక 5 సంవత్సరాల్లో మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి 100%, దాదాపు 98% స్టార్ట్ చేసినాం. మొత్తం అంటే టోటల్ ట్యాక్స్ రెవెన్యూ అంటే కేంద్రం నుంచి వచ్చిన పన్నులు కూడా యాడ్ చేసుకుంటే
అది కూడా ఇంక్రీజ్ అవుతూనే వచ్చింది. 119%. కేంద్రం నుంచి స్టార్టింగ్లో ఎక్కువ వచ్చాయి కూడా. సో 119% వచ్చింది. సో విభజన తర్వాత రాజధాని కూడా లేకుండా మొదటి సంవత్సరం 29,000 చిల్లర కోట్లతో మేము స్టార్ట్ చేసి సొంత ఆదాయం అంటే మన పన్నులు, మన రిజిస్ట్రేషన్లు, మన ఎక్సైజు ఇట్లాంటి రాష్ట్రం సొంతంగా సంపాదించుకునే ఆదాయంతో మేము దాదాపు 98% రాష్ట్ర సొంత ఆదాయం అయితే కేంద్రం నుంచి వచ్చే దీంతో చూస్తే 119%. సో 98% వృద్ధి రాష్ట్ర సొంత ఆదాయంలో వచ్చింది సార్. మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. సో 2019లో వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది. 4 సంవత్సరాలు గడిచింది, ఇంకా 4.5 సంవత్సరం గడిచింది. సెప్టెంబర్ దాకా అంటే క్యాగ్ రిపోర్ట్ సెప్టెంబర్ దాకా ఉన్నాయి కాబట్టి వైసీపీ ప్రభుత్వం సొంత ఆదాయం అంటే వాళ్ళగా ఈ రాష్ట్రంలో సంపాదించిన సొంత ఆదాయం ఎంత, ట్యాక్సులు కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, ఇందాక చెప్పిన బాండ్లు, దాని రిజిస్ట్రేషన్లు అంతా కావచ్చు. సో దే స్టార్టెడ్ విత్ 57,000 అండి 2019 to 58. మేము ఇందాక 58,000తో 2018-19లో వాళ్ళకి ఇస్తే వాళ్ళు 1,000 కోట్లు తగ్గాయి to 57,000. కోవిడ్లో మాకేదో తగ్గిపోయిందంటారు, ఏం తగ్గలేదు, సేమ్ వచ్చింది అంతే. పోయి 2022 అయితే మార్చి దాకా 54% గ్రోత్ వచ్చారండి. మేము స్టార్ట్ చేసిన తర్వాత 5 సంవత్సరాల్లో 29 కోట్ల నుంచి 58 కోట్లు 98% గ్రోత్ ఇస్తే వాళ్ళు 57 నుంచి గత మార్చికి అంటే లాస్ట్ మార్చికి 88 కోట్లు అంటే 54%. మేము 98% గ్రోత్, వాళ్ళు 54% గ్రోత్. టోటల్ ట్యాక్స్ రెవెన్యూ అంటే సెంట్రల్ నుంచి వచ్చిన ఇది కూడా చూసుకుంటే ఇంకా తగ్గిపోతుంది. సో 85,000తో స్టార్ట్ చేసి 1,16,000 అంటే గత మార్చి నాటికి 1,16,000 వాళ్ళ యొక్క టోటల్ ట్యాక్స్ రెవెన్యూ. అంటే ఒక మనిషి పనితీరును ఎలా అంచనా వేయాలంటే వాళ్ళ సొంత ఆదాయాన్ని బట్టి ఏ రాష్ట్రం యొక్క పనితీరునైనా అంచనా వేస్తారు. SOT అంటారు, స్టేట్ ఓన్ ట్యాక్స్ అండి. ఇట్ వాజ్ జస్ట్ 35% గ్రోత్. తగ్గుదలకి వైసీపీ తరచూ చెప్పే కోవిడ్ కారణం పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే కోవిడ్ 2021లో ఆంధ్రలో వృద్ధి మైనస్లోకి ఏం పోలేదు. +1 జస్ట్ 1 కంటే తక్కువ 1%. మనమే మైనస్కి పోలేదు. అంత కోవిడ్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేసాం మేము. టీడీపీఎస్ ఫౌండేషన్ వాజ్ సో స్ట్రాంగ్. సో కాంక్రీట్ మేము వేసి ఫౌండేషన్ బాగేస్తే పైన వాళ్ళు గోడలు కట్టడం కూడా వాళ్ళకి రావట్లేదు. సో 2019-20లో 85,000 crores స్టార్ట్ చేసి 23 నాటికి 1,16,000 కోట్లు. అంటే స్వంత ఆదాయంలో వైసీపీ ప్రభుత్వం కేవలం 54% వృద్ధి. అంటే టీడీపీ 98% వృద్ధి అయితే వైసీపీ 54%. మొత్తం పన్ను ఆదాయంలో వైసీపీ వృద్ధి కేవలం 35%. సెంట్రల్ ట్యాక్స్లో చూసుకుంటే టీడీపీ హ్యాంలో 119%. అంటే ఎవరు ఎక్కువ సంపాదించారు అన్నది ఇది కంపారిటివ్ టేబుల్. ఇందాక నేను చెప్పిన డీటెయిల్స్ అంతా మళ్ళీ ఇక్కడ మేము 29 స్టార్ట్ చేసినాం, వాళ్ళు 57 స్టార్ట్ చేశారు. మేము 20 నుంచి 58కి వెళ్ళాము, జస్ట్ డబుల్ అయిందన్నమాట. 57,000. అప్పుడు మాలాగా వాళ్ళు ఎంత ఉండాలి ఇప్పటికి? కనీసం వాళ్ళు 110-119కి వచ్చి ఉండాలి. 88కే ఉన్నారు. అంటే జస్ట్ 54% గ్రోత్ మాత్రమే. మీ వృద్ధి రేట్ ఏముంది? అబ్సల్యూట్ మనీ అంటే మీ సంపాదన కంటే మా సంపాదన ఎక్కువ వచ్చింది. మీకు దాదాపు 2,21,000 కోట్లు వచ్చింది, మాకు 3,21,000 కోట్లు వచ్చింది. మీకంటే మేము 1,00,000 కోట్లు ఎక్కువ సంపాదిస్తాం అని చెప్తారు బొక్కన్ గారు. అంటే వృద్ధి రేట్ ఎప్పుడు ఆయన చెప్తుంటారు. ఇప్పుడు మనం వృద్ధి రేట్ చెప్పాం కాబట్టి ఆయన అబ్సల్యూట్ మారుతారన్నమాట. సో మీ టోటల్ వాల్యూ పరంగా చూస్తే మాకు చాలా ఎక్కువ వచ్చింది అంటారు. కరెక్టే, నేనేం కాదన్ను. మీకు 3,21,000 కోట్లు వచ్చింది, మాకంటే 1,00,000 కోట్ల ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? 1,00,000 కోట్లు దాదాపు ఎట్లా వచ్చింది మీకు? కోవిడ్ అంటారు ఒక పక్క, కోవిడ్లో ఏమీ రాలేదంటారు, దాదాపు +1%. ఎక్కడి నుంచి వచ్చిందా? ఏ సెక్టార్ నుంచి వచ్చింది? కొత్తగా ఏమన్నా పరిశ్రమలు వచ్చాయా? కొత్తగా ఏమన్నా ఉద్యోగాలు వచ్చాయా? కొత్తగా ఏమన్నా మనీ రొటేషన్ ఎక్కువైందా? లేకపోతే కొత్తగా ఏమన్నా అంటారు బయట నుంచి వచ్చేసి ఎవరన్నా వల్లమాలని పెట్టుబడులు పెట్టేశారా? ఇక్కడ ఏమీ జరగలేదు. ఒక్కటే జరిగింది, మందు కొట్టారు. సింపుల్, మందు కొట్టించారు. 70,000 కోట్ల రూపాయలు అదనంగా మందు కొట్టించారు. 65 నుంచి 70,000 కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రజల చేత మందు కొట్టించారు. లిక్కర్ ఆదాయం, ఎక్సైజ్ ఆదాయంతో 1,00,000 కోట్లు ఎక్స్ట్రా వచ్చింది. ఐ విల్ షో యూ. ఏదో ఒక న్యూస్ పేపర్లో చూస్తుంటే నాకు టక్కని కనిపించింది, బాధ్యతాయుత మద్యపానం అంట. ఇదే మా ప్రభుత్వ విధానం. ఈ ఏడాది అంటే 2023 కంప్లీట్ అయిన మార్చికి 16,167 కోట్లు. దిస్ ఈజ్ ఇంక్లూడింగ్ దాని వ్యాట్.
వచ్చే ఏడాది 18,000 కోట్లు అంటే ఇప్పుడు జరుగుతున్న సంవత్సరంలో 18,000 కోట్లు అంట. లిక్కర్ మీదనే కనీసం 66 నుంచి 70,000 కోట్ల రూపాయలు దాకా వచ్చినాయి. ఇంకా ఈ సంవత్సరం పూర్తిగా లాగాడు, మనం పూర్తిగా చెప్పలేకుండా 65,000 to 70,000 crores అదనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 1,00,000 కోట్ల దాకా ఎక్స్ట్రా వాల్యూ బేసిస్లో వచ్చిందని చెప్పారు కదా, దాంట్లో 70,000 కోట్ల రూపాయలు వరకు వచ్చింది. అదే తెలుగుదేశం హయాంలో మొత్తం 5 సంవత్సరాలకు గాను 25,000 కోట్లు దాట్లా. 5 సంవత్సరాలకు గాను 25,000 crores దాటలేదు. మళ్ళీ వీళ్ళు మద్యపాన నిషేధం గురించి మాట్లాడతారు, దశల వారీగా మద్యపానం చేస్తూ అంటారు, 5 స్టార్ హోటల్లోనే మద్యం దొరుకుతుందంటారు, అసలు మద్యం షాపులు తగ్గించేసామంటారు, రేట్లు పెంచామంటారు. డబ్బులు మాత్రం బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఇప్పటికి 4.5 సంవత్సరంలో సంపాదించేశారు. ఇంకా పెట్రోల్ డీజిల్ అంటారా, భారతదేశంలోనే నెంబర్ 1. ఇంకా దేంట్లో నెంబర్ 1 కాకపోయినా పెట్రోల్ డీజిల్ మాత్రం వీఆర్ నెంబర్ 1 ఇన్ ది కంట్రీ. సో ఈ టైప్లో అదనంగా డబ్బులు సంపాదించారు. ఇదండి స్టేట్ ఓన్ ట్యాక్స్. ఇందా చెప్పాను కదా నేను, 55,000 కోట్లతో స్టార్ట్ చేసినాం. ఇది వచ్చి వైసీపీది, ఇది టీడీపీది. 29,000 కోట్లతో మేము స్టార్ట్ చేస్తే అప్పుడు ఆదాయం ఏం తెలుసా, ఎక్సైజ్ ఆదాయం మందు మీద మేము సంపాదించిన ఆదాయం మొదటి సంవత్సరం 3,000 కోట్లు. అసలు లేదని నేను చెప్పను, ఉంది. 4,300 కోట్లు, 4,600 కోట్లు, 5,400, 6,200, మొత్తం కలిసి 24,000 కోట్లు 5 సంవత్సరాలకు గాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది వైసీపీది, వైసీపీ రెజ్యూమ్ లిక్కర్ రెవెన్యూ 6,900 కోట్లు. ఇది ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్లోనే మాకంటే ఎక్కువ సంపాదించేశారు. 2018-19లో మేము 6,000 సంపాదిస్తే ఆయన 2019 6,000 కోట్లు. నెక్స్ట్ పక్క సంవత్సరానికే 11,000 కోట్లు, 14,000 కోట్లు, మళ్ళీ ఇంకో 14,000, 7,900 కోట్లు. దెన్ ఈసారికి ఇప్పుడు దీనికి 6 నెలలకు కానీ 7,900 కోట్లు. దీని మీద మళ్ళీ వ్యాట్ ఉంటుంది. సో అంతా కలిస్తే దాదాపు 20%, 16%, 17.39% టోటల్ మీద 55,000 కోట్ల రూపాయలు. ఇది కాకుండా దాని మీద వ్యాట్ ఉంటుంది. మేమేం చేసాం, 10% కూడా ఎక్కడ దాట్లా. ఎక్కడ స్టార్టింగ్ సంవత్సరంలో తక్కువ రెవెన్యూ ఉంది కాబట్టి అప్పుడు 12,000 కనిపించింది. 12%. లిక్కర్ మేము సంపాదించింది ఈ 10 కోట్లు అయితే ఇప్పటికే ఈయన దాదాపు 60 కోట్లు, 65,000 కోట్లు సంపాదించారు. సరే, బుగ్గన్ గారు సంపాదించారు. మీరు ఎంతసేపటికి మేము సంక్షేమం మీద ఖర్చు పెట్టాం అంటారు. ఏమన్నా మాడితే నవరత్నాలు అంటారు. నవరత్నాల్లో ఉన్నవన్నీ ఆల్రెడీ బడ్జెటెడ్ స్కీమ్స్. బడ్జెట్ అంటే ఇది ఆల్రెడీ బడ్జెట్లో ఖరారైపోయిన స్కీమ్స్. కొత్తగా మీరు ఫీజు రీయింబర్స్మెంట్ ఏమీ తేలేదు కదా, కొత్తగా మధ్యాహ్న భోజన పథకాలు ఏం తేలేదు కదా. ఏ స్కీము దాంట్లో మీ అమ్మఒడి స్కీమ్ తప్ప నవరత్నాల్లో ఉన్నవన్నీ పాత స్కీమ్లే. మీరు దాని నవరత్నాలనే ఒక ప్యాకేజ్ చేసి ఏందో నవరత్నాల్లో ఉన్నాయంట. నవరత్నాలన్నీ దాదాపు రాజశేఖర్ రెడ్డి, దాని ముందు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న స్కీములే అన్నీ. ఒక్క అమ్మఒడి స్కీమ్ తప్ప మీకు అన్నీ పాత స్కీమ్లే. హౌసింగ్ ఏం కొత్తగా హౌసింగ్లు కట్టించారు మీరు. సరే, అట్లా మీ సంక్షేమం అంతా డొల్లే. పాత స్కీములనే కొత్త స్కీములుగా చూపిస్తున్నారు మీరు. సరే, స్కీముల సంగతి పక్కన పెడతాం. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటారు కదా, వాళ్ళ సప్లాన్లు ఏమైనాయండి? వాట్ హ్యాపెండ్ టు ది సప్లాన్స్? 5 సంవత్సరాల నుంచి సప్లాన్లు ఎందుకు మీరు అమలు చేయటం లేదు? 2000 ఒక క్షణం సప్లాన్కి వస్తాను, దెన్ విల్ గో టు ది స్కీమ్స్. ఓకే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సొంతకాలపై నిలబడే సప్లాన్ నిధులను ఈ 4.5 ఏళ్లలో 114,000 కోట్ల రూపాయలు మీరు అమలు చేయకుండా దారి మళ్లించారు. 114,000 కోట్ల రూపాయలు సప్లాన్ నిధులను అమలు చేయలేదు. మరి ఎస్సీ సప్లాన్లు అమలు చేయకపోతే ఎస్సీలు కట్టబోతాయి. కార్పొరేషన్ పెట్టినారు, దాంట్లో ఏమంటారు డైరెక్టర్ చైర్మన్లు ఇచ్చారు, కుర్చీలు ఇచ్చారు. మిగతా ఈ సోకాల్ నవరత్న స్కీములు దాంట్లో చూపించి మేము చేస్తామన్నారు. మరి సప్లాన్లు ఏమైనట్టు? వాళ్ళకి సపరేట్గా కేవలం ఎస్సీల కోసమే ఇచ్చే సప్లాన్ నిధులు ఏమైనాయి? 75,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ నిధులు హుష్కాకి. ఎస్సీ నిధులు 28,000 కోట్లు గోవిందా. ఎస్టీ నిధులు 5,350 కోట్లు. మైనార్టీ 5,400 కోట్లు హులక్. ఏ పదం అన్నా, హుష్ అన్నా, గోవింద అన్నా, ఉష్కాకి అన్నా, ఏమన్నా కూడా మొత్తం మీద 114,000 కోట్ల రూపాయలు. 114,000 కోట్ల రూపాయల సప్లాన్ నిధులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ 4 ప్రధానమైన విభాగాలకు చెందిన
ఎస్సీ సప్లై నిధులు ఎందుకు అమలు కాలేదు? 1,14,000 రూపాయలు, 14,000 కోట్ల రూపాయలు మీరు అమలు చేయకుండా పాత స్కీములు ఉండే నవరత్నాలని దానికి ఏదో పేర్లు పెట్టి కొత్తగా ఇవ్వాలి ఆ స్కీమ్ ఇచ్చినట్టు, హౌసింగ్ ఇది కొత్తగా ఇచ్చినట్టు, ఏమంటారు విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ కొత్తగా మీరేదో ఇచ్చినట్టు, ఇంతకుముందు లేనట్టు దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి దాంట్లో ఇది చూపిస్తూ మేమేదో సంక్షేమం చేసామంటే ఇది మీ యొక్క సంక్షేమం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంక్షేమం ఇవ్వకుండా మీరు చేసిన సంక్షేమం ఏంటి ఇంకా? సరే, ఒకసారి మీ బడ్జెట్టు మా యొక్క బడ్జెట్టు ఈ రెండింటి మధ్యలో మన సంక్షేమం కోసం ఎంత ఖర్చు పెట్టాం అనేది చూద్దాం. ఇది టీడీపీ యొక్క ప్రభుత్వం. ఓకే, మొత్తం 7,08,623 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో మా యొక్క బడ్జెట్. రాజధాని కూడా లేదు, మేము కొత్త రాష్ట్రంకి వచ్చాం, కొత్త ఇంటికి వచ్చాం, కొత్త కాపురం పెట్టుకున్నాం, అయినా మా బడ్జెట్ 5 సంవత్సరాలు 7,08,000 కోట్లు. మీ యొక్క ఇది దాని ఇక్కడ 9,39,000 కోట్లు. బడ్జెట్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ ఖర్చు పెట్టింది ఎంత? మేము వచ్చేప్పటికండి 18% ఖర్చు పెట్టాం సంక్షేమానికి. మీరు 9,39,000 కోట్లు, 9.39 lakh crores-కి యువర్ యావరేజ్ ఎక్స్పెండిచర్ ఈజ్ జస్ట్ 16%, అంటే 1,53,000 కోట్లు మాత్రమే. మేము దాదాపు 1,30,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం యావరేజ్ మీద. సో మీరు 70,000 కోట్ల రూపాయలు మద్యాన్ని అదనంగా పొంది 1,00,000 కోట్ల రూపాయలు మాకంటే ఎక్కువ ఆదాయం సంపాదించి ఇంత బడ్జెట్లు పెట్టుకొని కూడా మీరు మాకంటే ఎక్స్ట్రా పెట్టింది కేవలం 20,000 కోట్లు మాత్రమే. 2,00,000 కోట్లు 20,000 కోట్ల రూపాయలే. 1,00,000 కోట్ల ఆదాయంలో మద్యం ద్వారా ఎక్స్ట్రా వచ్చిన ఓన్లీ సొంత ఆదాయం తీసుకుంటే కూడా 1,00,000 కోట్లు మీకు ఎక్కువ వచ్చినా కూడా మీరు ఖర్చు పెట్టలేకపోయారు. ఓయ్, దిస్ ఈజ్ వాట్ సంక్షేమం ఈజ్ ఆల్ అబౌట్. సంక్షేమం మేము బాగున్నాం, సంక్షేమం కోసం మేము ఎక్కువ పెట్టామంటే సంక్షేమం పోవాలి కదా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సప్లాలకే మీరు ఏం పెట్టకపోతే మీరే సంక్షేమం పెట్టినట్టు. డొల్ల నవరత్నాలు సంక్షేమం కానే కాదు, పాత స్కీములు సంక్షేమం కాదు. దోస్ హ్యావ్ బీన్ ఆల్రెడీ ఫ్యాక్టరైజ్డ్, అంటే ఆల్రెడీ అవి బడ్జెట్ లోపలికి వెళ్ళిపోయినాయి. సో ఈ ఇయర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ కింద ఏమంటారు ఫీజు రీయింబర్స్మెంట్ లాంటివి, రకరకాల హౌసింగ్ లాంటివి, ఇవన్నీ మీరు ఏదైతే అన్నారో అవన్నీ బడ్జెట్ కింద వెళ్ళిపోయినాయి. మీరు ఇవాళ రేపో ఇవ్వబోయే రైతు భరోసా సెంట్రల్ నుంచి సగం వస్తుంది. మీరేమో దాన్ని 12,000 13,000 అని చెప్పి మీరే ఇస్తున్నట్టు కరెంట్ ఇస్తాడు, సాక్షి పేజీలో ఫ్రంట్ పేజీలో యాడ్ ఇచ్చుకుంటారు. కానీ దాంట్లో సగం వచ్చే సెంట్రల్ నుంచి 6,000 రూపాయలు సెంట్రల్ ఇస్తుంది, ఇంకొక 6,000 చిల్లర మీరు ఇస్తారు. కానీ సాక్షి పేజీలో మీరే ఇస్తున్నట్టు ఏమంటారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్, ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ అంటూ సాక్షికి 1,000 కోట్ల రూపాయల యాడ్ మాత్రం ఖర్చు మాత్రం మిగులుతుంది. దీన్ని మీరు సంక్షేమం అని చెప్తారు. సంక్షేమం సంగతి పక్కన పెడితే మళ్ళీ మనం బుగ్గన్న గారి దగ్గరికి వద్దాం. ఆయన స్క్రిప్ట్ ఎవరు రాయించారో కానీ టీడీపీ హయాంలో 6% కంటే గ్రోత్, ఐ స్టే ఆన్ మై వర్డ్, 6% కంటే గ్రోత్ ఎప్పుడు లేదు అంటూ ఆయన వర్క్ ఇచ్చారు. సార్ ఇది ఈ పర్టికులర్ ఫిగర్ నాది కాదు, క్యాగ్ యొక్క రిపోర్ట్స్లో నుంచి 2019 జనవరిలో క్యాగ్ ఇచ్చిన వైట్ పేపర్ ఆన్ ఏపీ ఫైనాన్సెస్లో క్యాగ్ ఇచ్చింది. అందుకే 4 సంవత్సరాలదే ఉంది అక్కడ. 2019 జనవరి మేము అధికారం కోల్పోయే ఒక 3 నెలల ముందు క్యాగ్ చెప్తుంది. సార్ నేను కాదు, మీరు క్యాగ్ను కూడా నమ్మరా అంటూ చాలామంది మీద దాన్ని గట్టిగా మాట్లాడారు. మీరు ఇప్పుడు క్యాగ్ను కూడా నమ్మరా? ది గ్రోత్ ఇన్ ది ఫస్ట్ ఇయర్ వాజ్ 9.2%, growth in second year 10.6%, growth in third year was 11%, and growth in the fourth year was 11.22%. మీకు ఒక్కొక్క సంవత్సరంలో ఎంత వస్తుంది కావాలంటే కూడా మీకు ఆ వెబ్సైట్ కావాలంటే లింక్ కావాలంటే పంపిస్తాము. యూ కెన్ సీ ది థింగ్. దో ఇక్కడే ఉంది సార్ లింక్. ఇంకా మీకు డౌట్ ఉంటే బుగ్గన గారికి వైట్ పేపర్ లింక్ కూడా ఇస్తాం, చూసుకోవచ్చు. https://ipr.ap.nic.in వైట్ పేపర్స్ ఫైనాన్సెస్ అని ఇదే ఈ లింకుని క్లిక్ చేస్తే మీకు మొత్తం ఇప్పుడు నేను చెప్పిన అన్నీ వస్తాయి. దీంట్లో మీకేమి మీ అధికారుల కష్టమే పన్నక్కర్లేదు, తప్పు స్క్రిప్ట్ రాయనక్కర్లేదు, మీకు ఏమంటారు హరికథలు చెప్పనక్కర్లేదు, మీరు బాధపడనక్కర్లేదు. మొత్తం ఎవ్రీథింగ్ వాట్ హెస్ హ్యాపెన్ ఇన్ ది 5 years ఆఫ్ టీడీపీ, ఎవ్రీథింగ్ విల్ కమ్. దిస్ లింక్ ఈజ్ క్యాగ్ లింక్ ఇది. సో టీడీపీ హయాంలో 6%
గ్రోత్ అనేది కానే కాదు. మీరు యావరేజ్ తీసుకున్నా కూడా ఇట్ కమ్స్ 4 ఏళ్ళకి. లాస్ట్ ఇయర్లో ఇంకా ఉంది, ఆల్మోస్ట్ 10.5% అనుకుంటాను. ఇట్ కమ్స్ టు మోర్ దాన్ 11%. మీరు ఏ బేసిస్ మీద 6% ఉన్నారు. సో ఓకే, మీరు ఎంతసేపటికి మా ఎకానమీ ఉంటుంది. మేము వీ స్టార్టెడ్ ది డే 4,64,000 crores. వీ హ్యావ్ డబల్డ్ ఇన్ జస్ట్ 4 years. 4 సంవత్సరాలు. ఇంకా ఈ దీంట్లో 5th year లేదు, అది క్యాక్ అప్పటికి రాలేదు కాబట్టి 5th year లేదు. 4 సంవత్సరాల్లో వీ హ్యావ్ డబల్ 100% గ్రోత్. ఇందాక నేను చెప్పాను, రాష్ట్ర సొంత ఆదాయంలో 100% గ్రోత్ వచ్చింది. అదే దీంట్లో జిఎస్డిపిలో కూడా వచ్చింది. కానీ మీరు చెప్పే 16% గ్రోత్ చెప్తున్నారు కదా. ఏది మేము లాస్ట్ ఇయర్ 16% గ్రోత్. మీకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారు, ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యారు అనుకుంటాను. ఆయన చాలా అందంగా చేస్తారు, ఒక్క పరిశ్రమలు రావు, ఒక ఇది రాదు, ఏముండదు, బట్ గ్రోత్ మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తుంది. గ్రోత్ ఎందుకంటే అప్పులు తెచ్చుకొని పనికొస్తుంది. ఎంత జిఎస్డిపి ఎక్కువైతే ఎంత ఉంటే దాంట్లో 3.5%, 4% అప్పులు తెచ్చుకోవచ్చు. కాబట్టి జిఎస్డిపిని ఎక్కువ చేసి చూపించారు. దంకా బదాయని చెప్తున్నాం. 4 లక్షల కోట్ల నుంచి 4 సంవత్సరాల్లో మేము 8 lakh crores, 90% గ్రోత్. అదే సమయంలో ఆల్మోస్ట్ 12% దాని జీడిపికి వచ్చాం. మీరు కేవలం మీ సొంత ఆదాయంలో 54% గ్రోత్ మాత్రం వస్తుంది. జిఎస్డిపి మామూలు వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు, ఏంది అంకెల సంఖ్యలు. ప్రభుత్వంలోనే మీకు మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు చెప్పిన జిఎస్డిపి ఇస్ అ ఫేక్ జిఎస్డిపి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం పంపిస్తారో దాన్ని అక్కడి నుంచి అప్రూవ్ చేసి పంపిస్తారు. కాబట్టి మీ ఆదాయం మాత్రం పెరగదు, ఆదాయంలో గ్రోత్ ఉండదు, కానీ జిఎస్డిపిలో మాత్రం గ్రోత్ వచ్చేస్తుంది అప్పుల కోసం. ఇంకా మా కార్పొరేషన్ దీని గురించి మాట్లాడారు. మేమేమి దాచామండి. ఇందాక నేను చెప్పింది వైట్ పేపర్లో నుంచి తీసుకున్నా. ఇది వాళ్ళకి ఇచ్చిన టేబులే. నేను ఎప్పుడు స్కై బ్లూ అనేది పెట్టను, వాళ్ళు ఇచ్చిన దీంట్లో ఉంది. ఓకే, 35,768 కోట్లు. ఈ 5 సంవత్సరాలు మేము తీసుకున్న కార్పొరేషన్స్ మొత్తం లిస్ట్ ఉంది. మేము కార్పొరేషన్ లిస్టులు దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ధైర్యం ఉంటే దమ్ము ఉంటే ఈ టైప్లో చూపించేయండి, మేమేం మాట్లాడాం కదా. ఇంకా బారోడ్ ఫండ్స్ వర్సెస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అప్పులు తీసుకొస్తున్నారు, ఆకాశం అంతా అప్పులు చేస్తారు, స్లోగా పోతాం. తెచ్చినప్పుడు మీరు ఎంత ఖర్చు పెట్టారు, మేము ఎంత ఖర్చు పెట్టాం. దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు టీడీపీ. ఫస్ట్ ఇయర్ 7,000 కోట్లు మాత్రమే ఫస్ట్ ఇయర్లో. ఫర్ ది సెకండ్ ఇయర్ మేము 14,000 కోట్ల రూపాయలు తెచ్చాము. దాంట్లో దాని 22,000 కోట్లు తెచ్చాము, 14,000 కోట్లు ఖర్చు పెట్టాం. 30,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాం, 15,000 కోట్లు ఖర్చు పెట్టాం. 28,000 తెచ్చాం, దాదాపు 16,000 కోట్లు ఖర్చు పెట్టాం. 38,000 కోట్లు తెచ్చాం లాస్ట్ ఇయర్, 21,000 ఖర్చు. అంటే మినిమం 60% ఆఫ్ ది థింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పోయింది. ఇది అగైన్ క్యాక్ రిపోర్ట్లో ఉన్నదే, వేరెక్కడా కాదు ఇది. ఇప్పుడు మీ దీనికి వస్తామండి. మేము అప్పులు చేసాం అన్నారు. అప్పులు చేసి ఏం చేశారు? భారత రాజ్యాంగం ప్రకారం చేసిన అప్పుల్ని ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కే ఖర్చు పెట్టాలి, కానీ 70% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పోవు. కానీ మీరు ఏం చేశారు చూడండి. 2017లో బారోడ్ ఫండ్ 28, అంటే రఫ్లీ 50% ఖర్చు పెట్టారు. 38, 21, 51, 2019. ఈ రెండు మావండి, ఓకే, 3 సంవత్సరాలకే ఉంది అక్కడ డేటా. 2019-20 మీ యొక్క ఫస్ట్ ఇయర్ మీరు చేసినప్పుడు 51,000 మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని తెలుసా? 17,000, అంటే నాట్ ఈవెన్ 30%. 2020-21లో 57,000 కోట్లు అప్పులు చేశారు మీరు, జస్ట్ 20%, 20,000, అంటే నాట్ ఈవెన్ 40%. 53,018, అంటే నాట్ ఈవెన్ 30%. అంటే తెచ్చిన అప్పులు ఎక్కడికి వెళ్తున్నాయి? మా స్కీములకు వెళ్తున్నాయోనో ఏదో చెప్తారు, కానీ గవర్నమెంట్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం యు ఆర్ సపోజ్ టు యూజ్ దట్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. బట్ మీరు వాళ్ళలేదు, చాలా తప్పులు చేస్తారు కదా. అట్లా ఈ తప్పు కూడా గంగలో కలిసిపోతుంది సార్. అప్పులకు వద్దాం సార్. ఫైనల్గాను 2014-15లో 1,09,000 కోట్ల రూపాయలు మా అప్పు, మాకు లెగసీ, అంటే పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. మేము ఎండ్ చేసింది 2.57 lakhs. 2014-15లో 1.09తో, 2008-9తో మేము 2,57,000తో దాన్ని పబ్లిక్ అకౌంట్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటే 1,48,000 నుంచి 2,050. అంటే మేము చేసిన అప్పెంత ఇక్కడ మీ ఇష్టం. ఇంకా మీకు ఈ క్యాలిక్యులేషన్ బాగా వచ్చు కదా. సరే, మీరు బుగ్గన గారు చాలా ఇంటెలిజెంట్. ఎందుకు ఇంటెలిజెంట్ అంటే, నేను ఫస్ట్లో చెప్పినట్టు 2023
అక్టోబర్లో మాట్లాడుతూ 2021 ఫిగర్లు ఇస్తుంటారు. 3 సంవత్సరాలు క్యాగ్లో 3 సంవత్సరాలే ఉంది. నాకు అంతే దొరికింది, ఆయనకు అంతే దొరికింది. బట్ ఆయన దగ్గర మొత్తం ఫిగర్లు ఉన్నాయిగా, ఆయన దగ్గర గవర్నమెంటు, ఆయన దగ్గర ఆర్థిక శాఖ, మరి మొత్తం ఫిగర్లు చెప్పచ్చుగా, చెప్పడు. ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్, టూ ఇంటెలిజెంట్ అంటారే అట్లా. సార్ ఈజ్ వెరీ షూట్ పర్సన్. కేవలం 3 సంవత్సరాలు చెప్పి మేము చేసిన అప్పు 1,42,000. మరి ఈ లాస్ట్ 1.5 year ఇంకొక 6 నెలల్లో మీ గవర్నమెంట్ పూర్తి అయిపోయి మీరు వెళ్ళిపోబోతున్నారు. 6 నెలలు లేదు, జస్ట్ 5 months. బట్ స్టిల్ యూ ఆర్ గివింగ్ ఓన్లీ ఓల్డ్ ఫిగర్స్ మాత్రమే, 3 సంవత్సరాల ఫిగర్లు మాత్రమే ఇస్తున్నారు. కానీ మీరు ఎన్ని ఫిగర్లు ఇచ్చినా, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2020-21లో 43,000 కోట్లే తీసుకున్నాం మేము అంటూ చూపించారు. చూసే వాళ్ళకి ఇంతేనా అప్పు? మరి ఆయన కరెక్ట్గా చూస్తున్నారు కదా 40,000. ఈ యొక్క తెలుగుదేశం వాళ్ళు ఎందుకు ఇంత గొడవలు చేస్తారు? గొడవలు చేసేది మేము ఒక్కరే కాదు. స్టేట్ ఫైనాన్స్ ఆడిట్, ది రిప్లై ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ కంప్లైంగ్ విత్ ది FRBM Act was not acceptable. Boys answer was not acceptable, as the section 2(1) of AP FRBM Act clearly defines that total liabilities as the liabilities under consolidated fund of state government public organs shall also include borrowings by the public sector undertakings and the special purpose vehicles and other equal instruments. మీరు RBI ద్వారా చేసింది మాత్రమే అప్పులు కాదు. FRBM Actలోకి మీరు బ్యాంకుల ద్వారా, కార్పొరేషన్ ద్వారా, ఇతరత్ర ఏ రకమైన అప్పు చేసినా కూడా అది కూడా FRBM Act Section 2 Article 1 కింద మొత్తం అప్పుల కిందే వస్తుంది. మేమేదో కేవలం RBI అప్పులు మాత్రం చూపించేసి కార్పొరేషన్ అప్పులు చూపించకుండా బ్యాంకుల్లో గ్యారంటీలు ఇచ్చి తీసుకొచ్చిన అప్పులు చూపించకుండా, దాని కార్పొరేషన్లు అప్పులు చూపించకుండా, అప్పుల కోసమే కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కేవలం అప్పులు తెచ్చుకొని ఇవన్నీ చూపించకుండా, అదే వాళ్ళు చెప్పారు డీటెయిల్గా ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇదోని విత్ ద మ్యాండేట్ ఆఫ్ ప్లానింగ్, ఫండింగ్ అండ్ ఫైనాన్షియల్, సోషల్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏవీ చేయలేదు. దస్ ది బారోడ్ ఫండ్స్ ఆర్ అప్లైడ్ ఫర్ ఫైనాన్సింగ్ కరెంట్ ఎక్స్పెండిచర్. ఇంత స్పష్టంగా క్యాక్ చెప్పింది. క్యాక్ మాటలు నమ్మరా అంటూ మీరు గట్టిగా మాట్లాడారు కదా, ఇప్పుడు క్యాక్ మాటలు ఎందుకు నమ్మరు? మీరు తప్పు చేస్తాను స్పష్టంగా చెప్తుంది క్యాక్. అప్పుల కోసమే కార్పొరేషన్ పెట్టాను తప్ప క్యాక్ మన మార్చిలో ఇచ్చి, ఈ రిపోర్ట్ ఎప్పుడుదో కాదండి, మార్చిలో కేవలం 6 నెలల క్రితం ఇచ్చిన రిపోర్టే. మీరు 2020-22లో అధికారంగా తీసుకుని 43,700 కోట్లే కావచ్చు, కానీ కార్పొరేషన్ ద్వారా తీసుకుంటే అది కూడా FRBM పరిధిలోకి వస్తాయని క్యాగ్ ఫైనాన్స్ మినిస్ట్రీ యొక్క లెటర్. సీ దిస్ GOI, Government of India, Ministry of Finance, letter number so PF 2020-23 dated 31st March. క్యాగ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ రాసిన లెటర్ని తన వెబ్సైట్లో పెట్టుంటే ఆ రిపోర్ట్లో నేను తీసుకున్నాను. సో మీకు ఫైనాన్స్ మినిస్ట్రీ మీరు చేసిన తప్పని చెప్పింది, మీరు ఇట్లా కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకోకూడదు, మీరు మాత్రం కేవలం RBIలో తీసుకున్న లోన్ మాత్రమే చూపిస్తారు. ఓకే సార్, ఓకే అండి. ఫైనల్గా అసలు అప్పులు ఎంత ఉన్నాయి మనకు? మీరు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మేము సంక్షేమం చేసామన్నారు, మేము బ్రహ్మాండంగా ఉన్నాం, సూపర్ ఉన్నాం, అసలు అది ఇది అన్నారు. ఎవరో విలేకరుల కోసం చేస్తే అబ్బాయి అంటే అట్టండి బాగుందంటే బాగుందని కాదు, అంటే మేము కష్టాల్లో ఉన్నాం, ఆర్థికంగా చాలా ట్రబుల్స్ ఉన్నాయని. ఇంతకు మీరు ఆర్థికంగా బాగున్నారా, బాగలేదా, అప్పులు ఉన్నాయా లేవా, ఏదో విషయం స్పష్టం చెప్తే మేము కూడా మా యొక్క ప్రజలే చెప్తాం వాళ్ళు బ్రహ్మాండం చేశారంటండి, మాదే తప్పు అని చెప్పి. సో నేను ఇప్పుడు చూపించబోయేది తెలుగుదేశం పార్టీ తరఫున మీ అప్పులు ఇవి. వీ వాంట్ ఎ వైట్ పేపర్ ఫ్రమ్ యూ. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్తున్నాం, ఇది తెలుగుదేశం పార్టీ తరఫున గవర్నమెంట్ చేసిన అప్పులు ఇవి చెప్తున్నాం మేము. నిజంగా ఈ అప్పులైతే ఇంకా ఉన్నాయి వరుసగా. ఓకే, అప్పులైతే దే కెన్ టేక్ ఇట్. లేదు తప్పులు అనుకోండి, మీరు పలాంది తప్పు, 7వ తప్పు, 8వ తప్పు అని చెప్పండి. ఓకే, ఐ టేక్ ఓన్లీ 2 minutes సార్. మార్చి 31 నాటికి మీరు చెప్పారు, మేము చెప్పారు 3,62,000 కోట్లు. దీంట్లో ఎవరికి ఏ విధమైన ఇది లేదు, మీరు కూడా చెప్పారు. మొన్న 2019 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు మీరు చేసిన అప్పులు మొత్తం కలిసి 6,72,000 కోట్లు అని మేము చెప్తున్నాం. ఏప్రిల్ నుంచి 2023 మొన్న ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో మీరు 61,500 కోట్లు అప్పు చేశారు కేవలం 6 నెలల్లో. 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే చేసిన అప్పు మొత్తం కలిస్తే 7,34,000 కోట్లు.
66 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కొత్త ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కలిస్తే కర్నూలు క్యాపిటల్, హైదరాబాద్ క్యాపిటల్ ఇవన్నీ కలిస్తే 16 మంది ముఖ్యమంత్రులు కలిపి చేతగాని వాళ్ళు 3,62,000 కోట్లు అప్పు చేసేవాడికి నానా చావ చచ్చారు. మీరొక్కరే 7,34,000 10 లక్షల రూపాయలు అప్పులు చేశారు. 7,34,000 crores మీరొక్కరే అప్పు చేశారు సార్. సరే ఈ అప్పులు ఏంటి మేము లిస్ట్ ఇస్తాం సార్. దీంట్లో ఏమన్నా తప్పులుంటే కరెక్ట్ చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు చెప్తే ఇది తప్పు అంటే మేము విల్ కరెక్ట్. బట్ స్టిల్ ఇది తప్పు కాకుండా కరెక్టా కాదా అని వైట్ పేపర్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మేము ఇది బహిరంగంగా చెప్తాం కాబట్టి మీకు కూడా ఇఫ్ యు ఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ యువర్ వర్డ్స్ ప్లీజ్ గివ్ అ వైట్ పేపర్, ప్లీజ్ ఇష్యూ వైట్ పేపర్, శ్వేతపత్రాన్ని విడుదల చేసి మళ్ళీ మాట్లాడండి. ఓకే, ఆర్బీఐ నుంచి చూసుకుంటున్నారు, మేమేమీ కాదంటలేదు. 2,17,000 అది అందరికీ తెలుసు. ఆర్బీఐ సైట్ ఓపెన్ చేస్తే ఎవరికన్నా కనిపిస్తుంది, దాంట్లో ఏమీ ప్రాబ్లం ఉండలేకపోవచ్చు. భారత ప్రభుత్వం నుంచి తీసుకున్నాను సెంట్రల్ లోన్స్ వస్తాయి, అది కూడా బహుశా మీకు ప్రాబ్లం ఉండకపోవచ్చు. 5,992 కోట్లు. కార్పొరేషన్ రుణాలు గ్యారంటీలు, మీరు వైజాగ్లో చాలా గ్యారంటీస్, ఏదన్నా ఇట్స్ ఎ లైబిలిటీ. అప్పే మీరు ఎక్కడ తీసుకున్నా ఏం తీసుకున్నా కట్టాల్సింది మీ ప్రభుత్వం, లేకపోతే రేపు ఏప్రిల్లో వచ్చే మా యొక్క ప్రభుత్వం కట్టాలి కదా. అప్పు తీసుకుంటే కట్టాలి కదా. ఆ కార్పొరేషన్ గ్యారంటీలు ఇచ్చిన రుణాలు 92,000 కోట్లు. నాన్ గ్యారంటీ రుణాలు దాదాపు ఇంకో 94,000 కోట్లు. నేషనల్ సోషల్ సెక్యూరిటీ ఫండ్స్ 8,995. సబ్సిడీలు బకాయిలు డిస్కమ్లకు చెల్లించాల్సి 27,000, బహుశా 1-2,000 చెల్లించారేమో. దెన్ లిక్కర్ బాండ్లు 8,300 crores ఆల్రెడీ తీసుకున్నారు, బ్యాంకు ద్వారా తీసుకున్నారు, ప్రతి నెల ఈఎంఐలు కట్టారు. కాంట్రాక్టుల బిల్లు బకాయిలు 86,000 కోట్లు. మీరు ఇప్పటికే మీ సొంత కాంట్రాక్టులు ఏమన్నా 5-10,000, 15,000 కోట్లు ప్రతి నెల ఇచ్చేస్తున్నారు. అట్లా ఏమైనా ఇచ్చేస్తుంటే అది తక్కువ ఉండొచ్చు. ఆ మేరకు వేరే చోట గ్యాప్ వస్తుంది. ఉద్యోగులకు బకాయిలు, డిఏలు, పాపం గ్రాట్యుటీలు, రిటైర్ అయిపోయి అలో లక్ష్మణ అన్న చాలామంది ఉన్నారు సార్. ఉద్యోగుల పట్ల 30,000 కోట్లు అంటున్నాం. ఇది పబ్లిక్ అకౌంట్ ఫండ్స్ నుంచి తీసుకున్నవి. లాస్ట్ టైం ఏప్రిల్ రాగానే 17,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు మీరు. ఏప్రిల్ 1 మీకు బహుశా మర్చిపోయారేమో, ఏప్రిల్ నెలలో పబ్లిక్ అకౌంట్స్ నుంచి 17,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు మీరు. సివిల్ సప్లై కార్పొరేషన్ 31, ఇన్ఫ్యాక్ట్ 37,000 crores అనుకుంటాను ఇప్పుడు. ఫిక్స్డ్ డిపాజిట్లు ఒక 11,000. స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో ఒక 10,000 కోట్లు. 14-15 ఆర్థిక సంఘం, ఏపీ మ్యారిటైమ్ బోర్డు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి లిక్కర్ లోన్ తీసుకున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్, సింకింగ్ ఫండు, జెన్కో, ట్రాన్స్కో ఉద్యోగుల పిఎఫ్ నిధులు సార్ తీసుకునేది. ఎన్పిఎస్ ఫండ్స్, గ్యారంటీ రిడెంప్షన్ ఫండ్స్, ఈఎస్ఎల్ కంటింజెంట్, నాబార్డ్ లోన్లు, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం 7,34,000 10 లక్షలు. ఈ 7,34,000 కోట్లు ప్లస్ ఆల్రెడీ ఉన్న 3,62,000 కోట్లు. ఇది ఓకే. ఈ 7,34,000 కోట్లు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు. ఈ 3,62,000 కోట్లు 16 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు, ఇంక్లూడింగ్ మా యొక్క గవర్నమెంట్ కూడా. మొత్తం అప్పు 10,96,000 కోట్లు. మేము చెప్పింది అప్పుడు చెప్పేది ఇదే, ఇప్పుడు చెప్పేదే సార్. మేమేమి వేరు అప్పులు ఏం చెప్పట్లేదు. మీరు చెప్పారు తడవకో అప్పు చెప్తున్నారు, ఉత్తరానికో అప్పు చెప్తున్నారు. నేనే లేదు, అప్పుడు చెప్తున్నాం ఇప్పుడు చెప్తున్నాం, ఒకే అప్పు. ప్రతి నెల దానికి అప్డేట్ చేస్తూ వస్తున్నాం. మీరు అప్పులు చేస్తున్నారు, మేము దాన్ని యాడ్ చేస్తున్నాం, అంతే తేడా, అంతకంటే ఏం లేదు. సో 10,96,000 కోట్లు. ఈ అప్పుల్లో ఎన్ని అప్పులు ఈ సంవత్సరం సరే మీరు నిజంగా ఒప్పుకుంటున్నారు లేదా మీరేమో తీర్చేశారా ఎవరికి చెప్పకుండా? చెప్పుంటే ఆ మాట కూడా చెప్పండి. సరే ఫైనల్గా ఇవంతా మీ తప్పు కరెక్ట్లు, ఇవన్నీ అప్పులు కాదు అవి అప్పులు కాదు అంటారు కదా. లాస్ట్గా ఈ సంవత్సరం తీసుకుందాం సార్. ఈ సంవత్సరం గడుస్తున్న సంవత్సరం నాకు తెలిసినంతవరకు మా అందరి ఇన్ఫర్మేషన్ మేరకు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఈసారి 2023-24కి మీకు వచ్చింది 30,275 కోట్ల రూపాయలు మాత్రమే. ఒకవేళ మీరేమన్నా రైతుల కెపాసిటీలు పెట్టేస్తామని చెప్పి ఒప్పేసుకునేసి ఒక 4,000 కోట్ల ఎక్స్ట్రా తీసుకోంటే అనుమతి తీసుకోండొచ్చాము. అది కూడా వేసుకుంటే 34,000-35,000 కోట్ల రూపాయలు అవుతుంది మ్యాక్సిమం. కానీ మీరు ఇప్పటిదాకా ఎంత అప్పు తీసుకున్నారు సార్ గత ఏప్రిల్ నుంచి? నేనేం చెప్పను, మీరే చెప్పండి. గత ఏప్రిల్ నుంచి మీరు ఎంత అప్పు తీసుకున్నారు? 45,000-50,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచే వచ్చింది. ఎవరన్నా ఆర్బీఐ సైట్కి పోయి చూస్తే ఆటోమేటిక్ కనిపిస్తాయి. ఇవంతా
ఈ యొక్క విషయంలో మేము అబద్ధం చెప్పేది లేదు, ఏం లేదు. ఆర్బీఐసీలోకి ఎవరికైనా కూడా ఎనీబడి కెన్ సీ 50,000 కోర్స్ దాటిపోయింది. మీరేమో చాలా అమాయకంగా ఇన్నోసెంట్గా మేము ఎప్పుడూ అసలు ఎఫ్ఆర్పిఎం దాటలేదు అంటారు. మరి ఈసారి దాటారు కదండి, లాస్ట్ టైం వదిలేద్దాం, అప్పుడంతా మేము తప్పు చెప్పాం అనుకుందాం, మరి ఈసారి. సో దీనికి అదనంగా కార్పొరేషన్ లోన్లు, అప్పులు, దాన్ని ప్లెడ్జ్ చేసి తెస్తున్న ఆస్తులు, ఇంతసేపు మనం మాట్లాడడం కదా, ఇవంతా వస్తాయి. జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్లు, సివిల్ సప్లైస్లు, పంచాయతీలు 73, 74 అమెండ్మెంట్ కింద వచ్చినప్పుడు కూడా మీరు వాడేశారు కదా. దాని మీద ఏమంటారు, సెంట్రల్ నుంచి టీం కూడా మొన్న వచ్చిపోయింది కదా. ఇవన్నీ అప్పులే కదా, 11 లక్షల కోట్లు ఇవన్నీ వస్తాయి కదా. మరి మీరు ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్నామంటే ఎట్లా సార్? మేము కానీ ప్రశ్నిస్తే మీకు కోపం వస్తుంది, వ్యంగ్యంగా మారుతారు, చోటా మోటా నాయకులు అంటూ మీరు అందరినీ మారుతుంటారు. ఇన్ని డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి మీ ఆర్థిక శాఖ అధికారులకు యనమల రామకృష్ణ గారి జవాబుకి సరే ఆయన ఇచ్చిన ఉత్తరానికి జవాబు ఇవ్వాలంటే బాధపడినట్టున్నారు. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, యనమల రామకృష్ణ గారి లెటర్లో మీరు ఫస్ట్ పార్టే మాట్లాడినారు, సెకండ్ పార్ట్ గురించి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అబ్బా? సెకండ్ పార్ట్లో ఏముందంటే హ్యాగ్కి 97 ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్లో 54కి 3 నుంచి 5 సంవత్సరాల పాటు అకౌంట్ సబ్మిట్ చేయలేదు. ఎందుకు చేయలేదు, ఏంటి అసలు ఏం జరుగుతుంది? యనమల రామకృష్ణ గారు సెకండ్ హాఫ్ ఆఫ్ ది లెటర్లో క్వశ్చన్ చేశారు. కానీ మీరు చాలా సెలెక్టివ్గా ఫస్ట్ హాఫ్ కిందే చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్లో మీరే చెప్పారు, స్కిల్ డెవలప్మెంట్లో చాలా ఇది జరిగిపోయింది అని. అసలు మీరు 2019 నుంచి అకౌంట్సే సబ్మిట్ చేయలేదు ఇప్పటిదాకా క్యాగ్కి, మీకే తెలిసిపోయింది సార్. సోకాల్ ఫైబర్ నెట్కి 4 సంవత్సరాల నుంచి అకౌంట్ సబ్మిట్ చేయలేదు. అట్లాగా దాదాపు 40-50 కార్పొరేషన్లు ఉన్నాయి. మీరు కార్పొరేషన్లకి అకౌంట్స్ ఫైనలైజ్ చేసి క్యాగ్కి సబ్మిట్ చేయకుండా మీరు అన్నీ మీ దగ్గర పెట్టుకొని, ఇది ఏమి ఆర్థిక యాజమాన్యం? మీరు క్వశ్చన్ చేస్తే మీకు కోపం వస్తుంది మళ్ళా. సో ఫైనల్గా సార్, లెట్స్ కాల్ ఇట్ ఎ డే. ఫైనల్లీ వీ డిమాండ్, మేము డిమాండ్ చేస్తున్నాం, కెన్ యూ గివ్ అ వైట్ పేపర్ టు దిస్ 10,96,385 కోట్ల రూపాయలకి అప్పులు ఉన్నాయి మీకు. దాంట్లో 3,62,000 కోట్ల రూపాయల దాకా మా 2014 ఉమ్మడి రాష్ట్రం ప్లస్ మేము చేసినప్పుడు మీరు ఒక్కరే చేసిన 7,34,000 కోట్లు మేము చెప్తున్నాం. మీరు తప్పో కరెక్టో చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్గా మీ దగ్గర ఉంది. ఇట్ ఈజ్ యాజ్ అ పౌరులుగా ఒక ప్రతిపక్ష పార్టీగా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము. చెప్పగల ఓపిక, ధైర్యం, స్థాయి మీకెందుకు లేదు? మీరు యూ ఆర్ సపోజ్ టు బి ది ఫైనాన్స్ మినిస్టర్ అండ్ యూ హ్యావ్ ది గవర్నమెంట్ ఇన్ యూర్ హ్యాండ్స్. మీ ముఖ్యమంత్రి గారు మీరు తలుచుకుంటే ఏమని చెప్పచ్చు సార్? 7,34,000 కోట్ల రూపాయలు తప్ప కాదా చెప్పారనుకోండి, బట్ ఒట్టిగా చెప్తే చాలదు. ఒక్కొక్క దీనికి మేము ఇప్పుడు 24 ఇచ్చినాం ఇక్కడ. సో ఈ 24లో మీరు కరెక్టా కాదా ఒక్కొక్క దీని 24 ఐటమ్స్ని ఐటమ్ వైజ్ మాకు ఇవ్వండి. మేము అప్పులు చేసిన మాట వాస్తవమే, మేము కొన్ని తీర్చుండొచ్చాము, ఓకే. అటు పాటు అప్పు అయితే చేశారు లేదా మీరంటే మీరు జీవో లేదు, మాకు చూపించలేదు. అందుకని క్యాగ్ రిపోర్ట్ ఒకటే, క్యాగ్ సంవత్సరం తర్వాత వస్తాయి. సో ఇప్పటిదాకా మాకేం తెలియదు. ఒకవేళ అప్పులు తీర్చుంటే సంతోషం, తీర్చకుండా అంటే మేము రేపు వచ్చి తీర్చుకోవాలి ఇంకా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ listening to all this. Okay, thank you, Auntie.